నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. ఇది బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కోరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నిన్ను నింపును ప్రభు. నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. ఐశ్వర్యమే లేకున్నాను, సౌఖ్య జీవితమే కరువైనను, ఐశ్వర్యమే లేకున్నను, సౌఖ్య జీవితమే కరువైనను, సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చినను, క్రీస్తుని ఆనందించు ప్రభు రాకడ కనిపెట్టుమా. నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Blessed are those who hunger and thirst for righteousness, but they shall be satisfied. నీతి righteousness అంటే ఏంటి? మనకు రకరకాల డెఫినేషన్స్ మనకు ఉండొచ్చు. మనం నీతి అంటే మన వరకు మనం ఎవరికి వాళ్ళు
ఒక డెఫినేషన్ అనుకుంటారు. నీతిగా జీవించడం అంటే ఇది, ఈ విధంగా నేను జీవిస్తే నేను నీతిమంతుడిని, నీతిమంతురాల్ని అని మనకు మనం కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాము. ఆ లిమిట్స్ లో మనము జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అది నీతి అంటే మనము అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో నీతిమంతులు అంటే దేవుని వాక్యము చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఏంటంటే ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి నీతి అంటే ఏంటి? వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం అడుగుదాము. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభు. నీతి, యథార్థత, నమ్మకత్వము ఇవన్నీ మీరు మాలో కోరుకునే లక్షణాలు ప్రభు. మీ బిడ్డలంగా ఈ లోకంలో మేము చలామణిలో ఉన్నాం, కానీ నాయనా మాకు ఉండాల్సిన గుణ లక్షణాలు లేవు ప్రభువ. మేము చాలా బలహీన స్థితిలో ఉన్నాం. ఈరోజు మేము నేర్చుకున్నాం ప్రభువ. ఎండిపోయిన స్థితిలో ఉన్నాం ప్రభువ. మా జీవితాలు ఎండిపోయినాయి ప్రభు. విశ్వాస జీవితంలో మేము బలహీనమైపోతున్నాం ప్రభు. విశ్వాస జీవితంలో మేము మరి తలెత్తుకోలేని పరిస్థితి ప్రభువ. అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు నాయన. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ప్రభువ. కనికరించండి, సహాయం చేయండి, బలపరచండి, ధైర్యపరచండి. ఈ లోకంలోనైనా మీకు సంబంధించిన లక్షణాలు మేము ఏ విధంగా మాలో మేము పెంపొందించుకోవాలో మాకు నేర్పించండి. ఈ సేవకుల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మాట్లాడుతున్నారు మాతోటి. అయినా ప్రభువా మేము హృదయాలను కఠినపరుచుకుంటున్నాం ప్రభు. సహాయం చేయండి ప్రభు. మీ మెల్లని స్వరాన్ని దినాన్ని మేము వినే భాగ్యం మాకు దయచేయండి. నీతిగా జీవించడం ఎట్లానో మాకు నేర్పించండి. ఈ లోకంలో ఏ విధముగానైనా మిమ్మల్ని మేము ఇతరులకు చూపించగలమో మాకు నేర్పించండి ప్రభు. సహాయం చేయండి. నిలువబడి మంటి ఘటాన్ని మీ శిలువ చాటను మరుగుపరచండి. మీ రక్తధారలో శుద్ధీకరించండి. బలమైన సాధనముగా మీరు వాడుకోనండి. ఆయన ప్రతి ఒక్క హృదయంలో ఈ మాటలు నూరంతలుగా ఫలించు భాగ్యము దయచేయమని యేసయ్య నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా స్పష్టం. భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి బైబిల్ గ్రంథంలో ఇంతమంది నీతిమంతులు అని ఎలా పిలువబడ్డారు? ఏ విధంగా వాళ్ళని దేవుడు నీతిమంతులు అని పిలవగలుగుతున్నాడు? ఈ విషయాలు మనం క్లుప్తంగా చేద్దాం, ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథమే మనకన్నిటికీ ప్రామాణికం. ఈ బైబిల్ గ్రంథము ఎంతమందికి ప్రామాణికం అంటే, ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాలు రాయబడినాయి అంటే వాటికి ప్రామాణికం ఏదో తెలుసా? బైబిల్ గ్రంథం. ఇంగ్లాండ్ దేశము వాళ్ళ యొక్క రాజ్యాంగం రాయబడిందంటే వాళ్ళకి మూలాధారము బైబిల్ గ్రంథమే. అమెరికా రాజ్యాంగం రాయబడిందంటే వాళ్ళ మూలాధారము బైబిల్ గ్రంథమే. వాటిని ఆధారం చేసుకొని మన భారత రాజ్యాంగం రాయబడింది. ఇట్లా ఈ భారత రాజ్యాంగంలో కూడా మనకు చాలా విషయాలు బైబిల్లో నుంచే మనకు కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం అనేది లోకములో ఉన్న ప్రతి దానికి ప్రామాణికమే, అన్నిటికీ. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని మనం ప్రామాణికంగా తీసుకుందాము. నీతి గురించి మనం ధ్యానం చేద్దాం. లోక సంబంధమైన నీతి అంటే మనకు తెలుసు. లోక సంబంధంగా నీతి నిజాయితీ అనే మాటలు మనం వాడుతూ ఉంటాము చాలా సార్లు. నీతిగా ఉండటం అంటే జాగ్రత్తగా మంచిగా ఉండటం, మంచి పనులు చేయటము, ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ఉండటము, లంచాలు తీసుకోకపోవటము, చిన్న విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండటం, మోసాలు చేయకుండా ఉండటము, అబద్ధాలు ఆడకుండా ఉండటము, ఇట్లాంటివన్నీ మనం ఒక లిమిట్ పెట్టుకొని నీతి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఒక క్రైస్తవుని విషయంలో లోక సంబంధమైన నీతి పనిచేయదు. లోక సంబంధమైన నీతి దేనికి పనికిరాదు. ఒక క్రైస్తవ విశ్వాసికి నీతి అంటే బైబిల్ మనకి ఏమని బోధిస్తుందో మనం చూద్దాం. ఆది కాండములో కొంతమంది వ్యక్తులు నీతిమంతులు అని పిలువబడ్డారు. నోవహుని నీతిమంతుడని పిలవటం జరిగింది. తర్వాత అబ్రహామును నీతిమంతుడని పిలవటం జరిగింది. నోవహు గురించి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. చూడండి, ఆది కాండం 6వ అధ్యాయము 9వ వచనములో, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా
నడిచినవాడు అని రాశాడు. దేవునితో కూడా నడిచినవాడు. ఆయన నీతిమంతుడు అని పిలువబడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవునితో ఆయనకున్న సంబంధం, దేవునితో ఆయన మెయింటైన్ చేసిన రిలేషన్షిప్. నోవహు దేవునితో కూడా నడిచినవాడు, ఆ తరములోనే నిందారహితుడు, ఆ తరములోనే దేవునిని హృదయపూర్వకముగా అనుసరించినవాడు. లోకమంతా ఒకవైపు పోతా ఉంటే నోవహు ఒక్కడే ఆయన కుటుంబంతో కలిసి ఒకవైపు పోతా ఉన్నాడు. అటువంటి జీవితము నోవహు జీవిస్తా ఉన్నాడు. వాకింగ్ విత్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఫాదర్. వాకింగ్ విత్ గాడ్, దేవునితో కూడా నడవటం అంటే దేవుని అడుగుజాడలలో నడుచుకోవటం, దేవుని అనుసరించటం, ఆయన హృదయాన్ని, ఆయన మాటలని, ఆయన ఆజ్ఞలని అనుసరించి నడుచుకోవటాన్ని వాకింగ్ విత్ గాడ్ అంటారు. హనోకు కూడా ఆయన దేవునితో కూడా నడిచిన వాడని రాశారు. కాబట్టి వాళ్ళని దేవుడు నీతిమంతులు అని పిలవటం జరిగింది. నోవహు పరమ పవిత్రుడని కాదు, నోవహు ఏ తప్పులు చేయలేదని కాదు. నోవహులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, నోవహు కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, నోవహు కూడా దేవునికి దూరమైన సందర్భాలు ఉన్నాయి. స్టిల్ హీ వాస్ కాల్డ్ రైచియస్. ఆయనలో లోపాలున్నా ఆయన నీతిమంతుడని పిలువబడ్డాడు. మన నీతిమంతులుగా తీర్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. మనుషులు కాదండి, మనుషులు కాదు. ఆ చుట్టూ ఉన్న జనాంగము నోవహుని నీతిపరుడని పిలవలేదు, కానీ దేవుడు అంటున్నాడు, ఈ తరములోనే నీవే నిందారహితుడుగా, నీతిమంతుడుగా నాకు కనపడ్డావు. దేవుడిస్తున్న సాక్ష్యం ఆయన గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషుల్ని నమ్మించవచ్చు, మనుషుల ముందు మనం నటన చూపించవచ్చు, చాలా బాగా నటించవచ్చు, మంచి వాళ్ళంగా, నీతిమంతులంగా, యథార్థవంతులంగా మనం కనపడచ్చు. కానీ గాడ్ డజంట్ లుక్ ఎట్ అవర్ లైఫ్ స్టైల్. దేవుడు ఏం చూస్తాడు? యేసయ్య అంటారు చూడండి, దేవుడిని మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మించలేము. మనుషుల ముందు నీతిమంతులుగా నటించవచ్చు, కానీ దేవుని ముందు అది సాధ్యం కాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనములో దేవుడు అంటున్నాడు, యేసయ్య స్వయంగా మాట్లాడుతున్నాడు, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా పడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. God looks deep into our hearts, deep inside. దేవుడు మన హృదయాలను పరిశోధించే దేవుడు, హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. మనుషులు పై రూపాన్ని చూసి ఈయన మంచివాడు, నీతిమంతుడని చెప్పొచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూసి నీతిమంతుడని చెప్తాడు. హృదయాన్ని చూశాడు, నోవహు హృదయాన్ని. నోవహు దేవునితో ఎట్టి సంబంధం కలిగి ఉన్నాడు. ఒక స్టడీ బైబిల్లో నేను చదివాను, రైచియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవించుట. అది కూడా నోవహు సందర్భంలోనే ఫుట్ నోట్స్ లో చదివాను, అబ్రహాము సందర్భంలో ఫుట్ నోట్స్ లో చదివాను. రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరైన సంబంధం. దేవునితో సరైన సంబంధం ఉన్న వాళ్ళు లోకంతో కూడా సరైన సంబంధంలోనే ఉంటారు. లోకంలో ఒకలాగా, దేవునితో ఒకలాగా ఉండేది నిజమైన సంబంధం కాదు. దేవునితో సరైన సంబంధము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాలను చూచే దేవుడు. పైకి బాగా కనపడుతున్నారంట, లోపల వేషధారణతో అక్రమముతో నిండినారు. ఈజ్ దిస్ అవర్ కండిషన్ టుడే? మనం అట్లాగా జీవిస్తున్నామా? ఒక్కసారి మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుందాం. పైకి బాగా కనపడుతున్నాం, కానీ లోపల ఎట్లాగా మన జీవితం ఉంది? దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు, మన హృదయాలలో పరిస్థితి ఎట్లా ఉంది? అందుకనే భక్తుడు రాస్తాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి. దానిని చూడగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు దేవుడు అక్కడే. దాన్ని మనం బాగు చేసుకోలేము. మనుషులకి హృదయం కనపడదు కాబట్టి మంచి వాళ్ళు అనుకుంటా ఉంటారు మనల్ని చూసి, కానీ మన హృదయ స్థితి ఎలాగుంది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలా. అందుకనే భక్తులు అంటాడు, మీరు మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుల్ని మోసం చేస్తున్నాం మనం బాగా,
కానీ దేవుడిని మోసం చేయలేం ప్రియమైన దేవుని బిడ్డలా. అబ్రహాము నీతిమంతుడని పిలువబడ్డాడు. అబ్రహాములో దేవుడు ఏం చూసి ఆయన నీతిమంతుడని పిలిచాడు? ఏంటి ఆయనలో ఉన్న క్వాలిటీస్? ఏంటి ఆయనలో దేవునికి కనపడిన మంచి గుణాలు? ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనము ఏమంటున్నాడు? అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. నీతిగా ఎంచెను. దేవుని నమ్మటమే నీతి. దేవుణ్ణి అనుమానం లేకుండా నమ్మటమే నీతి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటమే నీతి. నోవహు దేవుని నమ్మాడు, వాడను చేయమన్నాడు దేవుడు. నో క్వశ్చన్స్. దేవుని తిరిగి ప్రభువా ఏంటి వాడ సంగతి ఏంటి, వాడ చేయమంటున్నావేంటి, నీళ్ళయి ఎందుకు చేయాలి వాడ, నిజమేనా ఇది? ఆయన ఏ క్వశ్చన్స్ లేవు, నో డౌట్స్ అబౌట్ ఇట్. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనము, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. నీతికి వారసుడయ్యాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు చూడలా వర్షం ఎట్లా ఉంటది, తుఫాన్ ఎట్లా ఉంటది, వరదలు ఎట్లా ఉంటాయి, ఓడ ఎట్లా ప్రయాణిస్తుంది, అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి నీతికి వారసుడయ్యాడట. నీతికి వారసుడు. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనములో చూడండి. నోవహు ఏం చేశాడో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసిన. నోవహు did all that the Lord had commanded him. దేవుడు ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. ఇది నీతి అంటే. దేవుడు చెప్పింది చేయటము నీతి. దేవుణ్ణి అనుమానం లేకుండా నమ్మటము నీతి. అబ్రహాము ఎలా నమ్మాడు దేవుణ్ణి? దేవుని ఎంతకాలం విశ్వసించాడు చూడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. రోమాపత్రిక 4వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు. నిసంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినాడు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత తుల్యమైనట్టును శారా గర్భమును మృత తుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, గమనించండి, నీతిగా ఏది ఎంచబడతా ఉంది? దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే అది నీతి అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము గురించి రాస్తున్నాడు 18వ వచనములో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. 20వ వచనములో అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక నో డౌట్స్. దేవుని నమ్మాడంతే. నేను 100 ఏళ్ల వాడిని కదా, శారా 99 ఏళ్ళది కదా, మరి మాకు పిల్లలు ఎట్లా పుడతారు? అనుమానం లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మటమే నీతి. సందేహించకుండా దేవుని నమ్మటమే నీతి. దేవుని వాగ్దానాలు. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము నీతిని గురించి అనేక సందర్భాలలో భక్తులు ప్రస్తావించారు. పౌలు భక్తుడు తన పత్రికల్లో 3 చోట్ల ఇదే మాటను వాడాడు. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడని అతనికి నీతిగా ఎంచెను. దేవుని వాక్యం చాలా తేటగా. ఇది మొదటి విషయం. నీతి అంటే బైబిల్ ఆధారంగా దేవుని అనుమానం లేకుండా ఎదురు ప్రశ్నించకుండా నమ్మటమే
రెండవ విషయం చూద్దాము. 106వ కీర్తన 29, 30, 31 వచనాలు. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫీనెహాసు చేసిన పని నీతిగా ఎంచబడింది. సంఖ్యాకాండానికి వెళ్ళాలి. సంఖ్యాకాండంలో ఈ ఫీనెహాసు గురించి వ్రాయబడింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7వ వచనము. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7వ వచనము. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు. అహరోను మనుమడంట. అహరోను మొట్టమొదటి యాజకుడు ఇశ్రాయేలీలకి. తర్వాత అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఏం చేశాడు ఆయన అంటే, ఆ దినాల్లో ఇశ్రాయేలీలు విచ్చలవిడిగా పాపం చేస్తా ఉన్నారు. మోషే కళ్ళ ముందే భయంకరమైన పాపం చేస్తా ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధన చేస్తా ఉన్నారు, వ్యభిచారం చేస్తా ఉన్నారు, దేవుని ఆజ్ఞలలో ప్రధానమైన వాటిని అతిక్రమిస్తా ఉన్నారు. చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. ఎందుకంటే తెగులు పుట్టిందంట. వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి మిద్యానీయులతో వాళ్ళు సాంగత్యం ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ ఉన్న మిద్యానీయులతోటి వాళ్ళు వాళ్ళ విగ్రహాలను పూజించటము, వాళ్ళతో కలిసిపోయిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో అందరూ ఎవరికి వాళ్ళే మాకెందుకులే అని ఊరుకుంటున్నారు. జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచారము, పాపాలు చూసి చూడనట్లుగా అందరూ ఊరుకున్నారు, వదిలేస్తా ఉన్నారు. మేము బాగానే ఉన్నాం కదా, వారి పాపానికి వాళ్ళే పోతారులే అని అందరూ అనుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తికి వచ్చిందండి పౌరుషము. దేవుని గురించి జరుగుతున్న పాపాన్ని సహించలేకపోయాడు. ఇది దేవుని దృష్టిలో పాపము కదా, మరి అందరూ చూసి చూడనట్లుగా ఉంటున్నారే, నేనెందుకు ఉండాలి, నేను మౌనంగా ఉండనని ఆ ఒక్క వ్యక్తి సహించుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. ఆఖరికి మోషే మౌనంగా ఉన్నాడు, అహరోను మౌనంగా ఉన్నాడు, పెద్దలు మౌనంగా ఉన్నారు, యాజకులందరూ మౌనంగా ఉన్నారు. కానీ ఫీనెహాసు ఏం చేస్తున్నాడో చూడండి. దేవుడిస్తున్నాడు ఆయన గురించి సాక్ష్యము. 25వ అధ్యాయమే 11వ వచనంలో, అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను. ఏం చేశాడు ఆయన పని అంటే చూడండి 8వ వచనంలో, సమాజం నుండి ఫీనెహాసు లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోయి ఏం చేశాడు, పాపాన్ని పరిహరిస్తా ఉన్నాడు ఫీనెహాసు. దేవునికి ఇష్టము లేని దాన్ని ఓర్చుకోలేకపోతా ఉన్నాడు ఫీనెహాసు. దేవునికి ఇష్టము లేని పనిని ఆయన చూచి సహించలేకపోతా ఉన్నాడు. 25:11లో దేవుడు అంటున్నాడు, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన, నేను ఓర్చుకోలేని దాన్ని నా బిడ్డ అయిన ఫీనెహాసు ఓర్చుకోలేకపోతున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడి. దేవుడు ఓర్చుకోలేని దాన్ని ఓర్చుకోకూడదు. 25:13లో కూడా చూడండి, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఏ పనంట? దేవుని పని యందు ఆసక్తి కలిగిన వాడై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి నీతి అంటే ఏంటి? దేవుడు ఓర్చుకోలేని దానిని ఓర్చుకోకపోవటమే నీతి. అట్లాగే దేవుని విషయాల యందు, దేవుని పనుల యందు ఆసక్తి కలిగి ఉండటమే నీతి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24-25 వచనాలు, నిత్యము మేలు కలుగుటకై యెహోవా
నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ కైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అందుకే దావీదు భక్తుడు రాస్తాడు 103వ కీర్తన 17-18 వచనాల్లో, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు అనుసరించటమే నీతి, ఆయన కట్టడలు అనుసరించటమే నీతి. పిల్ల పిల్ల తరమున నిలుచును. బైబిల్ గ్రంథము తేటగా సెలవిస్తా ఉంది, ఆజ్ఞాతిక్రమము పాపము. ఆజ్ఞలు గైకొనటమే నీతి. ఆజ్ఞ అతిక్రమం పాపము, ఆజ్ఞలు గైకొనుట నీతి. ఆదాము అవ్వలకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఒక్కటే. ఏమిచ్చాడు ఆజ్ఞ? అన్ని తినండి, ఒక్కటి మాత్రం తప్ప, ఒక్కటి తప్ప, అది మాత్రం తినవద్దు, అన్ని తినండి అని దేవుడు ఒక్క ఆజ్ఞ ఇస్తే గైకొన్నారా వాళ్ళు? పాటించారా వాళ్ళు? ఒక్కటి పాటించలేకపోయారు, ఒక్క ఆజ్ఞ గైకొనలేకపోయారు. ఒకటే పాటించలేనప్పుడు ఇంకా 10 ఇస్తే ఏం పాటిస్తారు? ఇశ్రాయేలీయులకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. పాటించారా? పాటించరా? ఇశ్రాయేలీయులు అడుగడుగున పాపం చేస్తా వచ్చారు, అడుగడుగున దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో దేవుని హృదయానుసారుడని పిలువబడిన దావీదు ఉన్నాడు. దావీదు మరి దేవుని హృదయానుసారుడు కదా, ఆయనైనా ఆజ్ఞలు పాటించాడా? ప్రధానమైన ఆజ్ఞలు అతిక్రమించాడు, తప్పిపోయాడు, శిక్ష అనుభవించాడు. తర్వాత అడుగుతా ఉన్నాడు దేవుని, ప్రభువా, చూడండి 119వ కీర్తన 33వ వచనములో, 119:33లో దేవుని అడుగుతా ఉన్నాడు, ప్రభువా యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. అయ్యా, నాకు నేర్పించయ్యా, నీ కట్టడలు అతిక్రమించి నేను ఘోరమైన తప్పులు పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను నీ కట్టడలు అనుసరించడానికి నాకు నేర్పించు, అప్పుడు నేను నా జీవితంలో చివరి దినం వరకు నేను వాటిని పాటిస్తాను. దేవుడు అడుగుతాడు. నేర్పించాడు దేవుడు, కట్టడలు నేర్పించాడు, ఆజ్ఞలు అతిక్రమించకుండా సాయం చేశాడు. ఆ తరువాత రాశాడు 119, 112లో రాస్తున్నాడు, చూడండి, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. I have decided to obey your laws forever till my last breath I will follow your laws. దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడు. కట్టడలు ఆజ్ఞలు అనుసరించడం కష్టమా? దేవుని ఆజ్ఞలు అనుసరించడం కష్టమా? యేసయ్య దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. యవనస్తుడు వచ్చి, అయ్యా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి నేను? దేవుడు అంటాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆయన అంటాడు, అయ్యా, నా చిన్న వయసు నుంచే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానయ్యా. అసాధ్యం అంటే సాధ్యమే, పాటిస్తున్నాడు. అయినా అంటాడు యేసయ్య, నీకు ఒకటి ఇంకా కొదువుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞలు పాటించటము కష్టం కాదు, సులభమే. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఒక కుటుంబాన్ని మనం చూడొచ్చు. లూకా 1:6లో వీరిద్దరూ, అంటే జకరియా, ఎలిజబెత్, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులు. ఎంత గొప్ప సాక్ష్యం అండి వీళ్ళ గురించి. లోకమంతా భయంకరంగా ఉన్నప్పుడు, లోకమంతా దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తున్నప్పుడు, యాజకులు 20,000 మంది యాజకులు దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు,
పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఒక కుటుంబం ఉంది. వాళ్ళిద్దరంట, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటుంది. దేవుడు ఇస్తున్న సాక్ష్యం, నిరపరాధులుగా సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు. నిరపరాధులుగా దేవుని అందుకే నీతిమంతులు అని పిలువబడ్డారు. అంటే దీన్ని బట్టి నీతి అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే నీతి, ఆయన చెప్పింది చేయటమే నీతి. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనములో 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియు చెప్పాను. యేసయ్య చెప్తున్న మాట. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి ఆలయం దగ్గరికి వెళ్ళారు. పరిసయ్యుడు ఆలయం లోపల నుంచొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సుదీర్ఘమైన ప్రార్థన. తాను చేసిన మంచి కార్యాలన్నీ దేవునికి చెప్పుకుంటా ఉన్నాడు. తాను చేసిన ధర్మ కార్యాల గురించి చెప్పుకుంటా ఉన్నాడు. తాను ఎంత నీతిమంతుడో దేవునికి చెప్పుకుంటా ఉన్నాడు. కానీ సుంకరి దూరముగా నిలుచుండి ఏం రాశాడు చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సింపుల్ ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఆయన అయితే పెద్ద ప్రార్థన, అయ్యా నేను ఉపవాసాలు ఉంటున్నాను, నా సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నాను నీకు, నేను నీకు చేయాల్సినన్ని చేస్తున్నాను, దొంగల్లాగా నేను ఉండట్లేదు, అన్యాయస్తులాగా నేను ఉండట్లేదు, వ్యభిచారంలో నేను ఉండట్లేదు, ఇతర మనుషుల్లాగా నేను ఉండట్లేదు, ఈ సుంకరిలాగా కూడా ఉండట్లేదు అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడంటే ఎవరిని? దూరముగా నిలుచుండి ప్రార్థన చేస్తున్న సుంకరిని. దేవుని దృష్టిలో నీతి అంటే మనల్ని మనం తగ్గించుకోవడమే నీతి. మనల్ని మనం తగ్గించుకోవాలి. అందుకనే తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. తగ్గింపు స్వభావానికి యేసయ్య మనకు గొప్ప మాదిరి. యేసయ్యను మించిన మాదిరి ఏముంది బైబిల్ గ్రంథములో? చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో యేసయ్య గురించి రాశారు. యేసయ్య తగ్గింపు స్వభావాన్ని గురించి రాశాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దేవుడై ఉండి ఎంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా అంటే అంతకంటే నీచమైన మరణం ఈ భూమి మీద లేదు. అందుకనే ప్రత్యేకంగా వ్రాశారు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నందుకు ఎంతగా హెచ్చించబడ్డాడు. చూడండి కింద వచనాల్లోనే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. అది ఎప్పుడైతే మనం దేవుని ఎదుట తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. యేసయ్య తగ్గించుకున్నందుకు దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ప్రతి నామమునకు పై నామము, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి, ప్రతి నోరు ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. రాబోతున్న ఆ దినం, ఒక రోజు వస్తుంది. ఆ దినం భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని చూడాలి, భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ప్రభువుగా ఒప్పుకోవాలి. ఆ దినం రాబోతుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే పేతురు భక్తుడు రాస్తాడు, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకి ఎంతో మంది భక్తులు కనపడతారు. యోసేపు ఐగుప్తు దేశంలో ఎంతగా తగ్గించుకున్నాడు తనను తాను. దేవుడు ఎంతగా హెచ్చించాడు ఆయన్ని. ఆ దేశానికి రాజు అయిపోయాడు యోసేపు. యోబు గ్రంథంలో యోబు ఎంతగా తగ్గించుకున్నాడు. అన్ని పోయినా కూడా దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు. ఆయన తగ్గించుకున్నందుకు దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడు. ఆ దేశంలోనే ఆయన మించిన వాళ్ళు దేవుడు ఆయన హెచ్చించాడు. తర్వాత దావీదు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. దావీదుకి దేవుడు ఆదిక్కి తెలిస్తే దావీదు అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడను, నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీది, నీవు అంతగా నన్ను హెచ్చిస్తున్నావే, ఇవన్నీ పొందడానికి నాకేం అర్హత ఉందయ్యా. దావీదు తగ్గించుకున్నాడు. అందుకే దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా తగ్గించుకోవాలి. ఈ ఉదయ కాలము 4 విషయాలు నేను మీ ముందు ఉంచాను. తగ్గించుకోవటములో మన నీతి కనపడుతుంది. తగ్గింపు జీవితం జీవించడమే నీతి. ప్రతి ఒక్కళ్ళ నీతిమంతులని దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చినప్పటికీ 4 సంగతులు మన జీవితంలో తప్పకుండా ఉండాలి. మొదటి విషయం ఏంటంటే, అబ్రహాములాగా దేవుని మనం నమ్మగలుగుతున్నామా అని జీవితాలను మనం పరిశీలించుకున్నాం ఈ ఉదయకాలం. అబ్రహాము లాంటి విశ్వాసం మనకుందా? అబ్రహాములాగా దేవుని మనం సంపూర్ణంగా అనుమానం లేకుండా నమ్మగలుగుతున్నామా? ఎన్నో అనుమానాలు మనకి, ఎన్నో రకాలైన మనకి అనుమానాలు దేవుని మీదే. ప్రభు రాకడ వస్తుందంటే ఎవరు నమ్మట్లేదే. సూచనలు నెరవేరుతాయి అంటే ఏమోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అనుమానం ఎక్కువ. తోమా నమ్మకపోతే యేసయ్య అంటారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులంట. We have to trust God wholeheartedly. దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మాలండి. అనుమానాలు తీసేసుకోండి. మన దేవుడు సమర్థుడు. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడిని అతనికి నీతిగా ఎంచాడు. దేవుని నమ్మినప్పుడు ఆయన జీవితంలో వాగ్దానం నెరవేరింది, అద్భుతం జరిగింది. దేవుడు నీ జీవితంలో నీకు వాగ్దానాలు ఇచ్చాడు కదా. ఆ వాగ్దానం నెరవేరాలంటే నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మాలి. You have to trust him completely. దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. You will be called righteous. రెండవ సంగతి, దేవుని ఇష్టాలు నీ ఇష్టాలు కావాలి. దేవుడు అసహించుకునేవి నీవు అసహించుకోవాలి. దేవుని పనుల్లో ఆసక్తి కలిగి ఉండాలి. ఫీనహాసు లాంటి ఆసక్తి నీకు నాకు కావాలి. మన చుట్టూ ఎన్నో జరిగిపోతున్నాయి కదా, ఓర్చుకుంటున్నామే, ఖండించట్లేదే, గద్దించట్లేదే. మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తుంటే ఓర్చుకుంటున్నామే, మన బంధువులు తప్పు చేస్తుంటే ఓర్చుకుంటున్నామే. దేవునికి ఇష్టం లేనివి నీకు ఇష్టం ఉండకూడదు. దేవుడు ఖండించే వాటిని నీవు ఖండించాలా. దేవుడికి ఇష్టం లేని వాటిని నీవు వాటిని అనుమతిస్తున్నావంటే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ యు ఆర్ నాట్ రైచియస్. దేవుడు నీతిమంతుడుగా నిన్ను పిలిచినా నువ్వు నీతిమంతుడు కాలేవు, నీతిమంతురాలు కాదు. దేవుడు అసహించుకునే వాటిని అసహించుకుందాం. దేవుని పనులలో ఆసక్తి కలిగి ఉందాం. మూడవ విషయము, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా అనుసరిస్తున్నామా? ఇశ్రాయేలుకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నీకు నాకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? ఎన్ని? ఓన్లీ టూ కమాండ్మెంట్స్. మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. రెండవది
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండిట్లోనే ప్రధానమైన ఆజ్ఞ ఒకటి ఇమిడి ఉంది. ఏంటంటే అది ఏంటి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం. గ్రేట్ కమిషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. గ్రేట్ కమిషన్ దాంట్లో ఉంది. మనం ప్రేమించటము. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని బిడ్డలను ప్రేమిస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళు ప్రేమించే వాళ్ళు వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ ఆత్మను కూడా ప్రేమించాలి. ఎంతో మంది మన కళ్ళ ముందు నాశనం అయిపోతున్నారు. ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ గురించిన ఆసక్తి నీకు లేదా? వాళ్ళ గురించిన భారం నీకు లేదా? వాళ్ళ గురించిన బాధ నీకు లేదా? ప్రతి నెల మనం అనుకుంటా ఉంటాము, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అల్లా అనుకుంటా ఉంటాము, నా కుటుంబంలో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు కదా, నా భర్త రక్షించబడలేదు కదా, నా పిల్లలు రక్షించబడలేదు కదా. ఆ రోజు గుర్తొస్తుంది, మళ్ళీ తర్వాత మర్చిపోతాం. ఎప్పటిలాగే మన జీవితంలో మనం అది ఒక ఏంటంటే ఒక తీర్మానం లాగా చేసుకోవాలి. నా భర్తను నేను రక్షించుకోవాలి ఎట్లాగైనా, నా బిడ్డల దేవుని కొరకు సంపాదించాలి ఎట్లాగైనా. దేవుని ఆజ్ఞలను అనుసరించడం అంటే అది గ్రేట్ కమిషన్. దేవుడు మనకిచ్చాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించ. సర్వ సృష్టికి వెళ్ళలేకపోయినా నీ కుటుంబానికి సువార్త చెప్పు చాలు. నీ కుటుంబాన్ని రక్షించుకో చాలు. పరలోకంలో ఉంటావు నీ కుటుంబంతో పాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయము, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? తగ్గింపు జీవితం నీకుందా? గర్వము ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక మూల, ఏదో ఒక రకమైన గర్వము. ఎందుకు గర్వం? ఏముంది మన దగ్గర? ఈరోజు నీవు నేను ఏమై ఉన్నామో దేవునిని బట్టి, దేవుని కృపను బట్టి. మన సొంత జ్ఞానం కాదు, మనం చేసే పనులు కాదు. ఈరోజు మనం ఉండటానికి కారణం మన దేవుని కృప. చాలా మంది తమకున్న ఉద్యోగాలను బట్టి గర్వపడతా ఉంటారు, తమకున్న ఆస్తిపాస్తులను బట్టి గర్విస్తూ ఉంటారు, కులాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఎందుకు? ప్రభు దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవాలా? అందుకనే పేతురు భక్తుడు రాసింది, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. ఎగిరెగిరి పడతా ఉంటున్నాం మనం ఈ దినాల్లో. ఎందుకో తెలియదు. మన జీవితంలో మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాం. తగ్గించుకుందామా? దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవటం నీతి. దేవుని ఎదుట మన నీతి, మనం అనుకునే నీతి, మన మంచి పనులు, మన మంచి కార్యాలు ఏంటంట? మురికి గుట్టలు, ఫిల్తీ ర్యాట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం చేసే మంచి పనులే మనం నీతి అనుకుంటే మనం భ్రమపడుతున్నాం, మోసపోతున్నాం. మనం చేసే మంచి కార్యాలు, మనం ఇచ్చే కానుకలు, మనం చేసే ధర్మ కార్యాలే మనం నీతి అనుకుంటే మనం చాలా మోసపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి అది కాదు. మన నీతి దేవుని ఎదుట మురికి కొట్టదు. మన దేవునికి కావాల్సిన నీతి ఏంటంటే మన దేవుని అనుమానం లేకుండా నమ్మటం నీతి. దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా అనుసరించటం నీతి. దేవుని పనుల్లో ఆసక్తి కలిగి ఉండటం నీతి. దేవుని ఎదుట తగ్గింపు జీవితం జీవించటం నీతి. ఈ 4టిలో మనం దేనిలో తప్పిపోతున్నామో పరిశీలన చేసుకున్నాం. ఈరోజు ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని సరి చేసుకుందాం. దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడతాం, నీతిమంతురాలు అని పిలువబడతాం. దేవుని ఎదుట మన జీవితాన్ని సరి చేసుకున్నాం. అడుగుదాం ప్రభువుని, ప్రభువా నా జీవితంలో నాయనా నేను పొరపాటు పడిన సందర్భాలు, నేను ఎన్నోసార్లు నీతి అనుకొని భ్రమపడుతున్న సందర్భాలు నాయనా ఎన్నో ఉన్నాయి. ప్రభువా కనికరించండి, సహాయం చేయండి. నీతిమంతురాలుగా నన్ను తీర్చండి ప్రభువా. అడుగుదాం ప్రభు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. నాయనా మేము ఇప్పుడు దాకా ప్రభువా ఏదో మంచి పనులు చేస్తున్నట్టుగా ప్రార్థన చేస్తున్నామని, చర్చికి వెళ్తున్నామని, మనుషులు ఎదుట మేము ఎంతో నీతిమంతులుగా నటిస్తున్నాం ప్రభువా. అయినా మీ దృష్టిలో మేము నీతిమంతులం కాదు. కనికరించండి, సహాయం చేయండి. నీతిమంతులుగా తీర్చే దేవుడవు నీవే ప్రభువా. మా హృదయాలను పరిశీలించే దేవుడు. మా హృదయంలో నాయన లోపాలు ఏంటో మీకు తెలుసు ప్రభువా.
అయినా మా హృదయ వ్యాధిని బాగు చేయగలిగిన దేవుడవు నీవే ప్రభు. కనికరించండి, సహాయం చేయండి, మమ్మల్ని బాగు చేయండి, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని వేడుకుంటున్నాం. అయినా మీకు ఇష్టమైన నీతిని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. నేను ఈ లోకంలో నైనా ఈ లోకం దృష్టిలోనే కాకుండా మీ దృష్టిలో మేము నీతిమంతులుగా జీవించే కృప దయచేయమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. యేసయ్య నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.